గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ బిఫోర్ శంబాల కొంచెం స్ట్రగులింగ్ పీరియడ్ లా అనిపించింది. అవును చాలా అంటే ఎందుకు అంటే ఎనాలిసిస్ చేసుకున్నారా ఏంటి ఎక్కడ జరుగుతుంది ఏంటి అని? మెయిన్ ఏంటంటే నా మూవీస్ అన్నీ కూడా కొన్ని మూవీస్ డిజిటల్లో బాగా పే చేసినాయి. జనాలకి అది రీచ్ అవ్వడం, బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ చేయడం వల్ల అది రీచ్ అవ్వడం చాలా నేనే కన్ఫ్యూజన్ ఇచ్చేసాను. అట్ ది సేమ్ టైమ్ తర్వాత డిజిటల్లో వచ్చి కొన్ని సిఎస్ఎస్ సనాతన్ కానీ, నా క్రేజీ ఫెలో కానీ డిజిటల్లో బాగా పే చేసాయి, వ్యూస్ కానీ అన్నీ. శశి కూడా డిజిటల్లో డిడ్ వెరీ వెల్. నాకు రామ్ గారు, మ్యాంగో రామ్ గారు నాకు వచ్చి పర్సనల్గా చెప్పారు, శశిని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ నంబర్స్, చాలా బాగా వచ్చాయి నంబర్స్ అని డిజిటల్లో. థియేటర్లో కొడితేనే కదా, డిజిటల్లో చూసేది పక్కన పెడితే థియేటర్లో కొట్టాలి. సో అట్ ది సేమ్ టైమ్ ఏమైందంటే కొంచెం సినిమాకి కొన్ని కాంప్రమైజ్ అయిపోవడము, క్యాస్టింగ్ కాంప్రమైజ్ అయిపోవడం, ఆ కథకి కావాల్సిన ఇది కొన్ని ఉంటాయి కదా ఫ్యాక్టర్స్, అక్కడ మిస్ అవ్వడం, మేకింగ్లో కొంచెం ఇది మిస్ అవ్వడం, ఇవన్నీ అయ్యాయి బికాస్ డ్యూ టు బడ్జెట్ రిస్ట్రిక్షన్స్. దానివల్ల నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు నా పైన చాలా రోజుల తర్వాత మళ్ళీ కొంచెం ఖర్చు పెట్టి కొంచెం గ్రాండియర్గా సినిమా తీస్తే 100% బజ్ వస్తుంది అని మళ్ళీ శంబాల అప్రూవ్ చేసింది. అండ్ ప్రొడ్యూసర్స్కి ఈ విషయంలో చాలా అప్రిషియేట్ చేయాలి. ఎక్కడ ఆ కథకి ఏం కావాలో దానికి మించి మేము అనుకున్న దానికంటే ఎక్కువైంది సినిమా. దానివల్ల ఈరోజు ఆ ట్రైలర్ కూర్చుంది, కరెక్ట్గా ల్యాండ్ అయింది. అప్పుడైతే ఆ ట్రైలర్ పర్ఫెక్ట్గా ల్యాండ్ అయిందో ఇదేదో ఆది మళ్ళీ మంచి సినిమాతో వస్తున్నాడు అనే క్యూరియాసిటీ ఇదైంది. బిఫోర్ ఫిలిమ్స్లో కొన్ని ల్యాండ్ అయినా కూడా ట్రైలర్ బాగున్నా ఇది ఉన్నా కూడా ఎక్కడో ఇంత బజ్ క్రియేట్ అవ్వలేకపోయింది అని అనాలిసిస్ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైం ఏంటంటే వన్ ఫిలిం మార్చేస్తుంది కదా, ఆ వన్ ఫిలిం అందరికీ డాడీకి పోలీస్ స్టోరీ, నాకు ప్రేమ కావాలి ఇచ్చింది ఆ బ్రేక్. హోప్ఫుల్లీ శంబాల నేను అనుకున్న డోర్ ఓపెన్ అవుతుంది, కొంచెం ఓపెన్ అయ్యి ఒక చిన్న రిలీఫ్, ఒక మంచి హిట్ ద్వారా ప్రేక్షకులు ఇస్తారనుకుంటున్నాను. ఓకే, అంటే మీ కెరీర్ స్టార్ట్ అవ్వటం ప్రేమ కావాలి, ఒక మంచి ప్రేమ కథా చిత్రం, మంచి హిట్ అది. లవ్లీ, తర్వాత సుకుమారుడు, ఇవన్నీ ఒక మంచి ఆరంభంతోనే స్టార్ట్ అయింది మీ కెరీర్. అవును, మధ్యలో మాత్రమే కొంచెం అంటే కథలు జడ్జిమెంట్ చేయడంలో కానీ అంటే కొన్ని కాంప్రమైజ్ అయ్యి ఒప్పుకోవటం కానీ ఇలాంటి వాటి వల్లే ఈ ఫెయిల్యూర్స్ చూడాల్సి వచ్చిందని అనుకుంటున్నారా? అంటే నేను అబ్జర్వ్ చేస్తానండి ఓవరాల్గా, నాకు అనిపించింది, అంటే నేను ఐ మైట్ బీ రాంగ్, నాకు ఏమి పెద్ద బ్యానర్స్ లేకపోతే పెద్ద డైరెక్టర్స్ ఎవరు పడలేదు నాకు నా కెరియర్లో. సో ఆల్ న్యూ కమర్స్తో మ్యాక్సిమం చేశాను అందరితోనూ. సో వాళ్ళ న్యూ కమర్స్కి వచ్చేసరికి ప్రొడ్యూసర్స్ వాళ్ళని లేదు ఇంట్లోనే చేయాలి ఈ రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఆ సినిమా కావాల్సింది కొన్ని కాంప్రమైజ్ అయిపోవడం అవన్నీ అయినాయి. సో నేను అనుకోవడం స్క్రిప్ట్ నా తప్పులు ఉన్నాయి, స్క్రిప్ట్స్ కొన్ని రాంగ్ స్క్రిప్ట్స్ నేను చూస్ చేసుకోవడం, అవన్నీ కొన్ని కంటెంట్ మంచి కంటెంట్ ఎంచుకున్నా కూడా ఆ కంటెంట్కి కావాల్సిన చిన్న ఏమేమి కావాలో అవి యాడ్ అవ్వలే, దానివల్ల మిస్ అయ్యాయి ఎంతని అది ఒకటి అనిపించింది నాకు. దానివల్ల కొంచెం రాంగ్ దీంట్లో వెళ్ళా. బట్ ఒక్క లెవెల్ వరకు కొన్ని ఫిల్మ్స్ నాకు థియేటర్కల్లో బాగానే పే చేసాయండి. ఈవెన్ నా చుట్టాల అబ్బాయి లాంటి, రఫ్ లాంటి సినిమాలు కూడా కమర్షియల్గా ఇట్ డిడ్ వెల్. అంటే ఓపెనింగ్స్ వచ్చాయి, ఫస్ట్ 3 days హౌస్ఫుల్ బోర్డ్స్ పడినాయి, ఇవన్నీ అయినాయి. తర్వాత కొంచెం మిస్ట్రాక్ అయింది, అది అలా వెళ్ళింది. మళ్ళీ ఒక చిన్న రిలీఫ్ క్రేజీ ఫెలో అనే సినిమా, ఒక మంచి సినిమా చేశాను నేను. అది థియేటర్లో అంతగా కాకపోయినా ప్రొడ్యూసర్స్కి ఆ సినిమా నాన్ థియేటర్కల్తో రికవర్ అయిపోయారు వాళ్ళు. అది తర్వాత ఓటీటీలో కానీ మిగతా దాంట్లో ఇట్ డిడ్ వెల్. సో అక్కడి నుంచి మళ్ళీ కొంచెం హిందీ మార్కెట్ మనకు ఉండడం వల్ల, దానివల్ల కొంచెం అన్ని సినిమాలు రావడం, ఇవన్నీ దానివల్ల కొంచెం బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ వల్ల ఆ చిన్న కన్ఫ్యూజన్ దారిలోకి వెళ్ళా. సో దానివల్ల అనాలిసిస్ అనేది ఏంటంటే మంచి కథలు చేసుకోవాలి, ఆ కథకి తగ్గట్టు ఖర్చు పెట్టి చిన్న ఇది కూడా ఉండాలి అని నా ఫీలింగ్. ఆ కథకి ఏం కావాలో అది కరెక్ట్గా తీస్తే ప్రేక్షకులు 100% ఆదరిస్తారు. ఈ రోజుల్లో ఇప్పుడు చూస్తే మీరు ఆల్ ఫిలిమ్స్ ఏదైతే వచ్చాయో చిన్న ఫిలిమ్స్ అన్నీ కూడా బాగా పే చేస్తున్నాయి. మన లిటిల్ హార్ట్స్ కానీ, రాజు వెడ్స్ రాంబాయ్ కానీ అది ఏం పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ ఏం లేవు. బట్ ఆ కథ కొత్తగా ఒక ప్రజెంటేషను కొత్త విధంగా తీశారు, దానివల్ల చూస్తున్నారు. సో అది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే 2 years బ్యాక్ చిన్న సినిమాలు చాలా టెన్షన్ ఉన్నాయి, అసలు చిన్న సినిమాలు థియేటర్కి రావడం మానేశారు అన్నారు. అలాంటిది ఈరోజు ఫిలిమ్స్కి చిన్న సినిమాలైనా కంటెంట్ ఉంటే హీరో ఎవరైనా సరే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు ఈ ఇయర్ కొన్ని ఫిలిమ్స్తో. దాంట్లో మళ్ళీ ఎంకరేజింగ్ సైన్. నాకు కూడా చాలామంది ఫోన్ చేసి
ఇది మంచి టైము, ఇప్పుడు ప్రాపర్ కంటెంట్తో మీరు వస్తే సినిమా తప్పకుండా కొడతారు అని చెప్పడంతో కొంచెం అందరికీ ఒక మంచి హోప్ వచ్చింది. ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. ఏంటి, చాలా పాజిటివ్ వైబ్స్ తో ఉన్నారు. అంటే మన ట్రైలర్ వచ్చి మంచి బజ్ వచ్చి రావటం వల్ల ఆ పాజిటివ్నెస్ మీ ఫేస్ లో కనిపిస్తుంది. చాలా రోజులకండి మంచి మంచి బజ్ వచ్చింది శంబాలాకి. ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్. ట్రైలర్ నుంచి ఆ పాజిటివిటీ టీజర్ నుంచి కూడా స్టార్ట్ అయింది. ట్రైలర్తో చాలా కాల్స్, చాలా పాజిటివిటీ రావడం, చాలా రోజుల తర్వాత రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఇదివరకు వచ్చాయి కొన్ని ఫిలిమ్స్, బట్ ఈసారి ఏంటంటే అందరూ షూర్ షాట్, నేను ఇంకా కామ్గా ఉంటుంటే అందరూ ఈసారి మిస్ అవ్వదు, ఈసారి కొడుతున్నావు అని అందరూ చెప్పడం వెరీ హ్యాపీ. ఎందుకంటే డాడీ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. నాన్నగారు కూడా ఆయనకి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. కొంతమంది చూశారు సినిమాని, చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, ఆదికి మంచి హిట్ పడుతుంది అనే ఫీల్డ్లోనే అందరూ ఉన్నాం. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు ఎక్కడ ఏ విషయంలో కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ ట్రైలర్. ఎందుకంటే మీడియాకి, ప్రెస్కి, మీడియాకి మీరు కూడా ఇందాక ట్రైలర్ చాలా బాగుందని చెప్పడం మేము చేస్తాం. బట్ అది రీచ్ అవ్వడం ఒక ఎత్తు, రీచ్ అయింది శంబాలా, అండ్ పాజిటివ్గా రీచ్ అయింది. సో దానివల్ల ఎనర్జీగా అందరం ఫుల్ టీం అంతా కూడా బాగా జోష్గా ఉన్నాం. ప్రూవ్ చేసింది. అండ్ ప్రొడ్యూసర్స్కి ఈ విషయంలో చాలా అప్రిషియేట్ చేయాలి. ఎక్కడ ఆ కథకి ఏం కావాలో దానికి మించి మేము అనుకున్న దానికంటే ఎక్కువైంది సినిమా. దానివల్ల ఈరోజు ఆ ట్రైలర్ కూర్చుంది, కరెక్ట్గా ల్యాండ్ అయింది. ఎప్పుడైతే ఆ ట్రైలర్ పర్ఫెక్ట్గా ల్యాండ్ అయిందో ఇదేదో ఆది మళ్ళీ మంచి సినిమాతో వస్తున్నాడు అనే క్యూరియాసిటీ ఇదైంది. బిఫోర్ ఫిలిమ్స్లో కొన్ని ల్యాండ్ అయినా కూడా ట్రైలర్ బాగున్నా ఇది ఉన్నా కూడా ఎక్కడో ఇంత బజ్ క్రియేట్ అవ్వలేకపోయింది అని అనాలిసిస్ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైం ఏంటంటే వన్ ఫిలిం మార్చేస్తుంది కదా, ఆ వన్ ఫిలిం అందరికీ డాడీకి పోలీస్ స్టోరీ, నాకు ప్రేమ కావాలి ఇచ్చింది ఆ బ్రేక్. హోప్ఫుల్లీ శంబాలా నేను అనుకున్న డోర్ ఓపెన్ అవుతుంది, కొంచెం ఓపెన్ అయ్యి ఒక చిన్న రిలీఫ్, ఒక మంచి హిట్ ద్వారా ప్రేక్షకులు ఇస్తారనుకుంటున్నాను. ఓకే, అంటే మీ కెరీర్ స్టార్ట్ అవ్వటం ప్రేమ కావాలి ఒక మంచి ప్రేమ కథా చిత్రం, మంచి హిట్ అది. లవ్లీ, తర్వాత సుకుమారుడు, ఇవన్నీ నాకు మంచి ఆరంభంతోనే స్టార్ట్ అయింది మీ కెరీర్. అవును, మధ్యలో మాత్రమే కొంచెం అంటే కథలు జడ్జిమెంట్ చేయటంలో కానీ, అంటే కొన్ని కాంప్రమైజ్ అయ్యి ఒప్పుకోవటం కానీ, ఇలాంటి వాటి వల్లే ఈ ఫెయిల్యూస్ చూడాల్సి వచ్చిందని అనుకుంటున్నారా? అంటే నేను అబ్జర్వ్ చేస్తానండి ఓవరాల్గా, నాకు అనిపించింది, అంటే నేను ఐ మైట్ బీ రాంగ్, నాకు ఏమి పెద్ద బ్యానర్స్ లేదా పెద్ద డైరెక్టర్స్ ఎవరు పడలేదు నా కెరియర్లో. సో ఆల్ న్యూ కమర్స్తో మ్యాక్సిమం చేశాను అందరితోనూ. సో వాళ్ళ న్యూ కమర్స్కి వచ్చేసరికి ప్రొడ్యూసర్స్ వాళ్ళని లేదు ఇంట్లోనే చేయాలి ఈ రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఆ సినిమా కావాల్సింది కొన్ని కాంప్రమైజ్ అయిపోవడం అవన్నీ అయినాయి. సో నేను అనుకోవడం నా తప్పులు ఉన్నాయి, స్క్రిప్ట్స్ కొన్ని రాంగ్ స్క్రిప్ట్స్ నేను చూస్ చేసుకోవడం, అవన్నీ కొన్ని మంచి కంటెంట్ ఎంచుకున్నా కూడా ఆ కంటెంట్కి కావాల్సిన చిన్న ఏమేమి కావాలో అవి యాడ్ అవ్వలే, దానివల్ల మిస్ అయ్యాయి ఎంతని అది ఒకటి అనిపించింది నాకు. దానివల్ల కొంచెం రాంగ్ దీంట్లో వెళ్ళా. బట్ ఒక్క లెవెల్ వరకు కొన్ని ఫిల్మ్స్ నాకు థియేటర్కల్లో బాగానే పే చేసాయండి. ఈవెన్ నా చుట్టాల అబ్బాయి లాంటి, రఫ్ లాంటి సినిమాలు కూడా కమర్షియల్గా ఇట్ డిడ్ వెల్. అంటే ఓపెనింగ్స్ వచ్చాయి, ఫస్ట్ 3 days హౌస్ఫుల్ బోర్డ్స్ పడినాయి, ఇవన్నీ అయినాయి. తర్వాత కొంచెం మిస్ట్రాక్ అయింది, అది అలా వెళ్ళింది. మళ్ళీ ఒక చిన్న రిలీఫ్ క్రేజీ ఫెల్లో అనే సినిమా, ఒక మంచి సినిమా చేశాను నేను. అది థియేటర్లో అంతగా కాకపోయినా ప్రొడ్యూసర్స్కి ఆ సినిమా నాన్ థియేటర్కల్తో రికవర్ అయిపోయారు వాళ్ళు. అది తర్వాత ఓటీటీలో కానీ మిగతా దాంట్లో ఇట్ డిడ్ వెల్. సో అక్కడి నుంచి మళ్ళీ కొంచెం హిందీ మార్కెట్ మనకు ఉండడం వల్ల, దానివల్ల కొంచెం అన్ని సినిమాలు రావడం, ఇవన్నీ దానివల్ల కొంచెం బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ వల్ల ఆ చిన్న కన్ఫ్యూజన్ దారిలోకి వెళ్ళా. సో దానివల్ల అనాలిసిస్ అనేది ఏంటంటే మంచి కథలు చేసుకోవాలి, ఆ కథకి తగ్గట్టు ఖర్చు పెట్టి చిన్న ఇది కూడా ఉండాలి అని నా ఫీలింగ్. ఆ కథకి ఏం కావాలో అది కరెక్ట్గా తీస్తే ప్రేక్షకులు 100% ఆదరిస్తారు. ఈ రోజుల్లో ఇప్పుడు చూస్తే మీరు ఆల్ ఫిలిమ్స్ ఏదైతే వచ్చాయో చిన్న ఫిలిమ్స్ అన్నీ కూడా బాగా పే చేస్తున్నాయి. మన లిటిల్ హార్ట్స్ కానీ, రాజు వెడ్స్ రాంబాయ్ కానీ అదేం పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ ఏం లేవు. బట్ ఆ కథ కొత్తగా ఒక ప్రెజెంటేషను కొత్త విధంగా తీశారు, దానివల్ల చూస్తున్నారు. సో అది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే 2 years బ్యాక్ చిన్న సినిమాలు చాలా టెన్షన్ ఉన్నాయి, అసలు చిన్న సినిమాలు థియేటర్కి రావడం మానేశారు అన్నారు. అలాంటిది ఈరోజు ఫిలిమ్స్కి చిన్న సినిమాలైనా కంటెంట్ ఉంటే హీరో ఎవరైనా సరే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు ఈ ఇయర్ కొన్ని ఫిలిమ్స్తో. దాంట్లో మళ్ళీ ఎంకరేజింగ్ సైన్. నాకు కూడా చాలామంది ఫోన్ చేసి
ఇది మంచి టైము, ఇప్పుడు ప్రాపర్ కంటెంట్తో మీరు వస్తే సినిమా తప్పకుండా కొడతారు అని చెప్పడంతో కొంచెం అందరికీ ఒక మంచి హోప్ వచ్చింది. ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. ఏంటి, చాలా పాజిటివ్ వైబ్స్ తో ఉన్నారు. అంటే మొన్న ట్రైలర్ వచ్చి మంచి బజ్ వచ్చి రావటం వల్ల ఆ పాజిటివ్నెస్ మీ ఫేస్ లో కనిపిస్తాం. చాలా రోజులకండి మంచి మంచి బజ్ వచ్చింది శంబాలాకి. ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్. ట్రైలర్ నుంచి ఆ పాజిటివిటీ టీజర్ నుంచి కూడా స్టార్ట్ అయింది. ట్రైలర్తో చాలా కాల్స్, చాలా పాజిటివిటీ రావడం, చాలా రోజుల తర్వాత రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఇదివరకు వచ్చాయి కొన్ని ఫిలిమ్స్, బట్ ఈసారి ఏంటంటే అందరూ షూర్ షాట్. నేను ఇంకా కామ్గా ఉంటుంటే అందరూ ఈసారి మిస్ అవ్వదు, ఈసారి కొడుతున్నావు అని అందరూ చెప్పడం వెరీ హ్యాపీ. ఎందుకంటే డాడీ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. నాన్నగారు కూడా ఆయనకి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. కొంతమంది చూశారు సినిమాని, చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, ఆదికి మంచి హిట్ పడుతుంది అనే ఫీల్డ్లోనే అందరూ ఉన్నాం. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు అక్కడ ఏ విషయంలో కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ ట్రైలర్. ఎందుకంటే మీడియాకి, ప్రెస్కి, మీడియాకి మీరు కూడా ఇందాక ట్రైలర్ చాలా బాగుందని చెప్పడం మేము చేస్తాం. బట్ అది రీచ్ అవ్వడం ఒక ఎత్తు, రీచ్ అయింది శంబాలా, అండ్ పాజిటివ్గా రీచ్ అయింది. సో దానివల్ల ఎనర్జీగా అందరం ఫుల్ టీం అంతా కూడా బాగా జోష్గా ఉన్నాం.